బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సియు విద్యార్థులపై కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పోలీసులను ఆదేశించారు. సెక్రటేరియట్లో పౌర సంఘాల నేతలు, హెచ్సియు టీచర్స్ అసోసియేషన్ సభ్యులతో కమిటీ తొలిసారి భేటీ అయింది. ఈ సమావేశంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు. కంచె గచ్చిబౌలి భూములు, హెచ్సియులో ఉన్న ఆంక్షలపై సమావేశంలో చర్చించారు. హెచ్సియు క్యాంపస్ నుంచి పోలీస్ ఫోర్స్తో పాటు నిషేధాజ్ఞలు వెంటనే వెనక్కి తీసుకోవాలని పౌర సంఘాలు డిమాండ్ చేశాయి. విద్యార్థులపై పెట్టిన కేసులన్నింటినీ వెనక్కి తీసుకోవాలని కోరాయి. కస్టడీలో ఉన్న 2 విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని టీచర్స్ అసోసియేషన్ కోరింది. డీటెయిల్స్ తెలుసుకుందాం. యాదగిరి, విద్యార్థులపై కేసుల ఉపసంహరణపై డీటెయిల్స్ అంటే ఇవాళ సెక్రటరియట్ లో ఏదైతే మంత్రుల కమిటీ ఉందో ఈ కంచె గచ్చిబౌలికి సంబంధించినటువంటి ఎకరాలకు సంబంధించిన దాని మీద ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం 3 మంత్రులతో కమిటీని నియమించింది. ఆ కమిటీ మంత్రుల కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ సెక్రటరియట్ లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసిసి ఇన్ఛార్జి తో పాటు ఈ పౌర సంఘాల నేతలు, తర్వాత యూనివర్సిటీకి సంబంధించినటువంటి టీచర్స్ అసోసియేషన్ సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఈ భూములకు సంబంధించిన దాంట్లో ఏదైతే ఈ 400 ఎకరాలు ఉందో, ఈ 400 ఎకరాలకు సంబంధించిన దాంట్లో కొంతమంది విద్యార్థుల మీద కేసులు పెట్టారు. తర్వాత యూనివర్సిటీలో ప్రస్తుతం అక్కడ నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. సో ఈ విషయాన్ని మంత్రుల దృష్టికి ఈ పౌర సంఘాల నేతలు, తర్వాత యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఈ టీచర్స్ అసోసియేషన్, తర్వాత ఈ మీనాక్షి నటరాజన్ సంబంధించిన కూడా వీళ్ళు ఈ మంత్రుల కమిటీ ముందుకు తీసుకెళ్లారు. దాంట్లో ఈ అంశాల మీద చర్చించారు. వాస్తవానికి అసలు అక్కడ ఏం జరిగింది, ఈ పోలీసులు కేసులు పెట్టడానికి గల రీజన్స్ ఏంటి, అక్కడ యూనివర్సిటీ ఏరియాలో ఈ నిషేధాజ్ఞలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనే దాని మీద వివరంగా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత అక్కడ చర్చ జరిగింది. చర్చ తర్వాతనే, ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దీని మీద సూచనలు చేసింది. తర్వాత దీని మీద ఒక కమిటీ ఆధ్వర్యంలో అసలు ఏం జరుగుతున్నది, వాస్తవాలు ఏంటి అనే దాని మీద కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఒక పక్క విద్యార్థులతో చర్చలు నిర్వహిస్తున్నారు, మరోపక్క ఈ పౌర సంఘాల నేతలతో చర్చలు నిర్వహిస్తున్నారు. తర్వాత యూనివర్సిటీకి సంబంధించినటువంటి టీచర్స్ అసోసియేషన్ వాళ్ళతో చర్చలు కొనసాగుతున్నాయి. కాబట్టి అక్కడ ఇప్పుడున్నటువంటి దాంట్లో అక్కడ మళ్ళీ సాధారణ వాతావరణం రావాలి, అట్లా అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే ఈ ఏదైతే విద్యార్థుల మీద కేసులు పెట్టారో ఆ కేసులను ఎత్తేయాలి. తర్వాత అక్కడ ఉన్నటువంటి నిషేధ ఆజ్ఞలు కూడా తొలగించాలని చెప్పేసి మంత్రుల కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించినటువంటి మంత్రుల కమిటీ డిప్యూటీ సీఎం మళ్ళీ పోలీసులను కూడా ఆదేశించారు. ఏదైతే విద్యార్థుల మీద అక్కడ కేసులు పెట్టారో వాటిని వెంటనే ఎత్తేయాలి. తర్వాత అక్కడ ఎవరైతే 2 కస్టడీలో, పోలీస్ కస్టడీలో 2 విద్యార్థులు కూడా ఉన్నారు, సో వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే పోలీసులను కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. అంటే ఒక విధంగా ఇదంతా కూడా యూనివర్సిటీలో పూర్తి స్థాయిలో మళ్ళీ సాలుకూనం అనేటువంటి వాతావరణం రావాలి. అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా ఎట్లాంటి ప్రభుత్వ నిర్ణయం కాబట్టి అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుని పోలీసులను ఆదేశించారు.